చెప్తున్న మాటలు ఇవి నీ హృదయాన్ని తాగుతాయి, నీ హృదయంలో పనిచేస్తాయి. అవునా కదా? చాలా మంది ఏమంటారు, మేము చేసింది ఆయనకు తెలియాలంటే మీరు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది అనుకుంటారు లేదమ్మా. ఇప్పుడు కూడా కొంతమంది ఇంట్లో వచ్చి ఫైటింగ్ చేసి వచ్చినారేమో నాకైతే తెలియదు, కానీ ప్రియులారా దేవుని బిడ్డలారా ఏమనుకుంటారు, ఖచ్చితంగా దేవుని గురించి మా గురించి. అందుకే చర్చి మెంబర్స్ యొక్క ఫోన్లు ఎక్కువ ఉండవండి నా దగ్గర. ఎందుకంటే మమ్మల్ని అనుమానం వచ్చి మళ్ళా చూడు ఫోన్ చేసి చెప్పినారు మా గురించి వింటాను, మళ్ళా దాన్ని డిలీట్ చేసేస్తానండి. పెట్టుకోనండి ఎక్కువగా, ఎందుకన్నట్లయితే లేనిపోని సమస్యలు మీకే. కనుక పిల్లల వాక్యం వినిన తరువాత అది మన హృదయాలలో పనిచేసేదిగా ఉండాలి, అది మన హృదయాలను కదిలించేదిగా ఉండాలి. మన హృదయాలలో నొచ్చుకున్నారంట వాళ్ళు, అది గుచ్చుకునిందంట వారి హృదయాలలో. అందుకంట అయ్యా మేము ఇప్పుడు ఏం చేయాలి? వాక్యము ఎప్పుడు రెండంచులు గల ఖడ్గము వంటిది. అది కత్తికి ఒక పక్క పదునుంటే దేవుని వాక్యానికి రెండు పక్కల పదునుంటది. అది హృదయాంతరంగాలను దూచుకొని వెళ్తదంట. హృదయాంతరంగాల్లోనికి దూచుకొని వెళ్ళిపోతుందట. కనుక ప్రియులారా దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్నాం కానీ దాని యొక్క భావము తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటున్నాం. వస్తున్నాం వెళ్తున్నాం, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ జీవితంలో మార్పు లేదు, నీ బ్రతుకులో మార్పు లేదు, నీ పద్ధతుల్లో మార్పు లేదు, నీ అలవాట్లలో మార్పు లేదు, నీ యొక్క వ్యసనాలలో మార్పు లేదు, నీ తిట్టులో మార్పు లేదు, నీ దుర్భాషలలో మార్పు లేదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలను గమనించండి, వాక్యము విన్న తరువాత అది నీ హృదయములో పని చేయాలి, నీ అంతరాత్మలో పని చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఎలాంటిదంటమ్మా? అది చెప్పండి, రెండంచుల ఖడ్గము. దేవుని బిడ్డలను గమనించండి, నీ నిజ స్వరూపాన్ని చూపిస్తుందంట దేవుని వాక్యం. అందుకే చాలా మంది ఆర్కే మూర్తి గారు మీకు అందరికీ తెలుసండి, అర్థమైందా? ఆయన బైబిల్ ట్రాన్స్లేషన్ చేసేదానికి తీసుకొని దాంట్లో ఉండే తప్పులన్నీ రాయాలని ఒక బుక్ దగ్గర పెట్టుకున్నాడు అసలు. అర్థమవుతుందా? ఆ తప్పులన్నీ ఎత్తి చూపి విమర్శించాలి అని ఆర్కే మూర్తి గారు ప్రభునందు నిద్రించి పరలోకంలో ఉన్నాడండి. ఆయన తప్పులు సరిదిద్దుత కొరకే బైబిల్ చదివినాడు కదా, ఏం తప్పులు ఉన్నాయని చూపట్టుకుందామని. ఆఖరకు బైబిల్కి ఏమైపోయినాడండి, బైబిల్ ఆయన మార్చేసిన తరువాత వాళ్ళ భార్య అన్నదట, అయ్యా ఈ మతము మనకు వద్దయ్యా, మనకు ఇది కాదు అని అన్నాడట. ప్రియులారా గమనించండి, ఈ విధముగా ఎంతో మంది దీన్ని పరిశీలించినారు, జీవితాలు మారిపోయినాయి. ఇది జీవం గల మాటలు, ఈ దేవుని మాటలు, ఇవి ఎల్లప్పుడూ మనకు ఉజ్జీవాన్ని ఇచ్చే మాటలు. ఈ మాటలు లోకంలో దొరకవు. ఒకవేళ పిట్ట కథలు చెప్పొచ్చేమో, నిన్ను ఆనందింపజేయొచ్చేమో, వారిని కథలు చెప్పి సంతోషింపజేయవచ్చు, విన్నంత మటుకే. కానీ దేవుని వాక్యం నీలో పనిచేస్తుంది. అందరు వాగ్దానాలు తీసుకున్నారు కదా, ఈ సంవత్సరం వాగ్దానాలు తీసుకున్నారు కదా, అందరు కూడా వాగ్దానాలు జ్ఞాపకం పెట్టుకుంటారు లేదా? భయమైనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చినాడు కదా. మరి ఎందుకు మర్చిపోలేదు దాన్ని? ఎందుకంటే ఇది జీవము కలిగిన మాటలు కాబట్టి. ఇవి జీవము కలిగిన మాటలు హృదయాంతరంగంలో పనిచేసేవిగా ఉంటాయి, హృదయాంతరంగంలో ఇవి పనిచేస్తాయి. కనుక ప్రియులారా దైవమైన బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యము నీలో పనిచేసేదిగా ఉంటుంది. ఎందుకంటే వాక్యానికి రెండు పక్కల పదులుంటది కాబట్టి. నీ హృదయమందు విశ్వసించాలా, నోటితో ఒప్పుకోవాలా. యేసు ప్రభువునందు నువ్వు రక్షింపబడిన వ్యక్తి ఎప్పుడు కూడా తన జీవితాన్ని దేంతో సరి చేసుకుంటాడండి? ఒకరు చెప్తే కాదు, వాక్యము చదివి సరి చేసుకోవాలి. వాక్యం ఎలాంటిదట? అద్దము వంటిది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటను మనము చూస్తాం. చూడండి, 22-23 అండి. 22-23. మీరు విలువలు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తనను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో
వెంటనే మర్చిపోతాడు. అద్దంలో ముఖం చూసుకున్నాడు ఏమన్నా ఉంటే సరి చేసుకుంటాడు. అర్థమవుతుందా? మరి ఈ బెంగళూరు సిటీలో కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి కాబట్టి ఎంత పెట్టుకున్నా అది పై నుంచి కిందికి దించాకే పూసుకున్న రంగంతా పోద్ది, పూసుకున్నదంతా పోద్ది అనుకోండి. ఫ్రీగానా? అర్థమైందా? వాడు బైక్ లో కూర్చున్నాడు అనుకుందాం, ఎందుకంటే బైక్ లేకుండా ఎవరు లేరు కదండి, అందరూ బైకుల్లో వెళ్ళేది. బైక్ లో పోతూ పోతూ నేను అద్దంలో చూసుకున్నాను, నా ముఖం చాలా బాగుంది కదా, నా ముఖం అందంగా ఉంది కదా అప్పుడు తోలుతాడు ఏంటి బండి తొన్నాడు అంటే వెళ్ళి ఎక్కడ కుదురుతాడు? దేవుడు ముఖానికి గుద్దేతాడు. కాబట్టి ఇక్కడ ఏమని ఉంటున్నదండి, ఇక్కడ అద్దములో తన సుఖమును చూసుకొని బయటికి పోతాడని మర్చిపోతాం. చాలా మంది దేవుని వాక్యం వింటారు, విని ఈ గడప దాటగానే మర్చిపోతారా? వాళ్ళేందో వాళ్ళు చెప్పుకొని వెళ్తారులే, వాళ్ళకేమి కనుక ప్రియులారా దేవుని పిల్ల నిజమే కదమ్మా. అప్పుడు ఇంట్లోకి పోయి ఏంటయ్యా నువ్వు ఇంతసేపు వచ్చిన వాక్యం ఇదేనా, నువ్వు ఇంతసేపు ఇది వచ్చింది ఇదేనా అంటే వాళ్ళకేం వాళ్ళు చెప్తారులేండి, నీకెందుకని కానీ అని అనవా లేదా? చాలా మంది ఇలాంటి వారు ఉంటారు. కాబట్టి జాగ్రత్త దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము విని దాన్ని అనుసరించి ప్రవర్తింపని వారు ఉంటున్నారు. అలాంటి వాడు ఎలాంటి వారట? అద్దములో తన ముఖం చూసుకుంటాడు, చూసుకున్నంతసేపు నీ ముచ్చట, బయటికి పోగానే మర్చిపోతావు. దాని పొద్దుకు అర్థం వస్తుంటదే. ఇంకేమైనా సైడ్ అద్దాల్లో చూసుకొని ఇటు తల అనుకునేటట్టు కూడా లేదు. హెల్మెట్ తీయాలా అంటేనే మళ్ళీ దాన్ని పెడితేవి ఏం ప్రయోజనం లేదండి. కాబట్టి ప్రియులారా దైవ బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యము ఎలాంటిదట? అర్థము లాంటిది, మన జీవితాలను మనకు చూపిస్తుంది. దాన్ని చూసి మనము సరి చేసుకోవాలా, దాన్ని చూసి మనము సరి చేసుకునే వారంగా ఉండాలి. కనుక దేవుని వాక్యమును వారు విన్నారట. ఆది అపోస్తులలో, ఆది సంఘము వారు ఏమైందంట? వాక్యము గుచ్చబడిందట అండి. వారు పొడవబడ్డారట. ఇంకొక మాట చెప్పాలంటే కత్తి తీసి పొడిచినట్టు అయిందటండి వారికి. అయితే నువ్వు వాక్యం వింటున్నావు, నీవేమైనా పని చేస్తుందా? ఆయనకి ఏదో లేదు, పెద్ద గొంతుంది, గట్టిగా చేస్తాడు, అర్థమవుతుందా? కనుక ఆయన ఉన్నంతసేపు గొప్ప కూర్చొని తినేసి వెళ్ళిపోతాం. మేము నాయన శేఖర్ అంతేనా కదా, దానికి తోడు కొద్దిగా మైక్ పెట్టుకొని ఉంటారు కాబట్టి అని అనుకోని ఒకవేళ ఉంటున్నావు జాగ్రత్త. దేవుని యొక్క వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటిది, అని హృదయాంతరంగాలను దూసుకొని వెళ్తుందటండి. కాబట్టి ప్రియులారా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ వాక్యం విన్న వారి హృదయాలన్నీ ఉత్సపడ్డాయట. అందుకు వాళ్ళు ఏమన్నారంటే చూద్దాం, చూడండి అక్కడ, వారు విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడప అపోస్తులను అడుగుగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును. కాబట్టి దేవుని బిడ్డలను గమనించండి, ఏం చెప్పినాడు? అయ్యా అది మేమేం చేయాలి? మా హృదయం గుచ్చబడింది, మా హృదయం పొడవబడింది అన్నప్పుడు ఏమన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, బాప్తిస్మము పొందుము. దేవుని బిడ్డలను గమనించండి, ఇంకా వాక్యము గుచ్చబడిన తరువాత బాప్తిసం తీసుకోవాలండి. గుచ్చబడకుండా చాలా మంది బాప్తిసాలు ఏదో వాళ్ళు ముంచినారు మేము తీసుకున్నామండి మాకు అక్కడ అంటే కుదరదండి. అది వాక్యము నేను పని చేయాలి. వాక్యముని ఎందు నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకున్నావు అంటే నీ జవాబు ఏంటి చెప్పగలవా? ప్రభు నా పాపం క్షమించినాడు, నా దోషమును మన్నించినాడు, నేను పాపినని నాకు గుర్తు చేసినాడు, ఆ పాపం నుండి నాకు తన రక్తంతో విమోచించి నాకు విడుదలనిచ్చినాడు, కనుకనే నేను ఆయన విశ్వసించినాను అనే సాక్ష్యం నీలో ఉందా? అట్టి సాక్ష్యం లేకుండా నువ్వు ఒకవేళ ప్రభు పనులు చేయవేసినావా శిక్ష నీకే. ఇందువల్ల మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. నిర్లక్ష్యంతో తీసుకోవద్దు. దాన్ని తీసుకుంటే పరలోకానికి వెళ్తామని కాదు, దాన్ని తీసుకుంటే నీకు శిక్షే.
ప్రభునందు విశ్వాసం నుంచి రక్షణ పొంది ఆత్మచేత నింపబడి ఆత్మనిలో పనిచేసి వాక్యానుసారంగా నడుచుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రభు బలలో పాలు పొందితే తప్పు లేదు. ఏమి లేకుండా నేను వచ్చి ప్రభు బల తీసుకున్నాను అనుకుందాం. ప్రభురాత్రి భోజన సంస్కారంలో నువ్వు పాలు పొందినావంటే అది నీకే శిక్ష. అందుకే హెచ్చరిక చేస్తుంటాను. ప్రభు యొక్క ప్రభురాత్రి భోజనం ముందు మేము ప్రతి వారం కూడా హెచ్చరిక చేస్తుంటాం. ఎవడు అయోగ్యముగా రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. బిడ్డలను గమనించండి. కనుక వీరు ఏమైందట హృదయంలో గుర్చబడ్డారు. మేమేం చేయాలయ్యా, మాకేం పాల్గొవట్లేదయ్యా, ఏం చేయాలి చెప్పు అని అంటే అప్పుడు పౌలు గారు చెప్తారు. అప్పుడు పేతురు యోహాన్లు ఈ విధంగా చెప్తారు. ఏమంటున్నాడండి? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందని అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. కాబట్టి దేవుని బిడ్డగా గమనించండి, ఈ విధముగా వారు బాప్తిసం పొందినారు. ఈ దినమున పాపం క్షమించబడకుండా చాలా మందికి కొన్ని దుర్వ్యసనాలు ఉంటాయి, దురభ్యాసాలు ఉంటాయి, దురలవాట్లు ఉంటాయి. అర్థమవుతుందా? కొంతమంది ఏం చేస్తారంటే వాడు బాప్తిసం తీస్తే మాట్లాడు అనుకొని బాప్తిసం ఇప్పించినాం సార్, ఇప్పించినాం లేదమ్మా అన కాదా? దుర్వ్యసనాలు ఉంటాయి, ఎవరన్నా ప్రేమించుంటారు, ఎవరన్నా ఇది చేసి ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారు తెలుసా? వీడికి బాప్తిసం ఇప్పిస్తే కానీ వీడు మారడు అంటాడు. వాడు హృదయం మారాలి కదండి మొదటిగా. నువ్వు బాప్తిసం ఇచ్చి ఏం ప్రయోజనం అండి? హృదయం మారకుండా బాప్తిసం ఇస్తే అది నీకే శిక్ష, రెండంతల శిక్ష పొందుతారు. కాబట్టి ప్రియులారా దేవుని బిడ్డలారా గమనించండి. వాడు మాట వినట్లేదు, అందుకని నీళ్ళలో ముంచండి సార్, బాగా ముంచేయండి సార్, వాడు తల ఉంచడం లేదు సార్ అని ఎంత ముంచినా ఎంత చేసినా హృదయం మునగాలంటే మొదటిగా క్రీస్తు రక్తంలో హృదయం మునగకుండా, హృదయము క్రీస్తు రక్తంలో మునగకుండా పరిశుద్ధత అనేది రాదు. ఒకవేళ మీ పిల్లల కంటే బలవంతంగా చేపించుంటే వారికి తెలియజేయండి, వారు పాప క్షమాపణ పొందాలి మొదటిగా. అర్థమవుతుందా? పాప క్షమాపణ పొందాలి. అది అది వాడికి అలవాటు మానుకుంటాడు. దేనికనేదేమో ఒక ఇది కాదండి, అది ఒక మంత్రం కాదది. బాప్తిస్మం అంటే ఏంటండి? పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతనమైన జీవితాన్ని కలిగి క్రీస్తులో లేవడమే బాప్తిస్మం. అది కాకుండా ఏం పడుకున్నాడంట చాలా మంది, రక్షణ పొందుకున్నాడండి, రక్షణ తీసుకున్నాడండి. రక్షణ తీసుకునేది ఏంటండి? రక్షణ తీసుకోవడం అంటే బాప్తిసం తీసుకోవడం కాదు. రక్షణ పొందడం అంటే ఏంది? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయం నందు దేవుడు నీ పాపములను క్షమించినాడని విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. అది రక్షణ అంటే. బాప్తిసం రక్షణ కాదండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమ 10వ అధ్యాయంలో ఆ మాటను చూద్దాం. చూడండి వీళ్ళారా గమనించండి. 8వ వచనం అండి. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడు. ఇది రక్షణ అంటే.